మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః ఆచార్యదేవతాయ నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. శ్రీ భగవద్గీతలోని 7వ అధ్యాయం నుండి 23, 22, 23 యొక్క శ్లోకాలకు విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏం చెప్తున్నాయంటే, నతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని తెలియజేస్తుంది. అంటే అర్జున, నేను ప్రసాదించినటువంటి అశ్రద్ధతో కూడిన వాడై ఆ భక్తుడు ఆ దేవతారాధన చేస్తూ ఉన్నాడు. అందువల్ల నేను ప్రసాదించిన ఆయా కోరికలను ఆ దేవత ద్వారా అతను పొందుతున్నాడు అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, అంతవత్ఫలం శేషాం తద్భవత్తల్పమేధమహాన్ దేవాన్ దేవయతో యాంతి సద్భక్తాయాంతి మామపి అని తెలియజేస్తుంది. అంటే పరిమితమైన తెలివి వల్ల పరిమితమైన దేవతలను ఆరాధించే ఆ భక్తులను లభించే ఫలితం కూడా పరిమితమైనదే, అంతగలదే. పరిమిత దేవతలను ఆరాధించేవారు వారినే పొందుతూ ఉన్నారు. సర్వవ్యాపి పరమాత్మ అయిన నన్ను ఆరాధించేవారు తన కోరికలను తీర్చుకోవడంతో పాటు సర్వవ్యాపి అయిన నన్ను కూడా పొందుతున్నారు అని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.